ఏంటి చేయ, నీతో సారీ చెప్పించానని ఫీల్ అవుతున్నావా? నన్ను బాగా తిట్టుకుంటున్నట్టున్నావు. నథింగ్ లైక్ దట్. మా నాన్నగారు చెప్పమన్నారు, చెప్పాను. దట్స్ ఇట్. గుడ్. నాన్నగారని బాగానే ఓన్ చేసుకుంటున్నావే. ఓన్ చేసుకోవడం ఏంటి? హీస్ మై డాడ్. కాదని నేను అనలేదే. అయినా నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? నేనా? నేనేం కంగారు పడలేదే. అయినా నేనేం తప్పు చేశాను కంగారు పడ్డానికి? ఏంటి అలా చూస్తున్నారు? నేను నిజమైన కూతుర్ని కాదని అందరికీ చెప్తానని బెదిరిస్తాడా ఏంటి? నువ్వు అనుకుంటున్నట్టు నేను ఏ విషయం బయట పెట్టలేదు చెయ్య. నేనేమనుకుంటున్నాను? మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు? నువ్వు ఏ విషయం గురించి అయితే భయపడుతున్నావో ఆ విషయమే. చూడండి, మీరేదైనా చెప్పాలి అనుకుంటే సూటిగా చెప్పండి, అంతేగాని ఇలా ఇండైరెక్ట్ గా మాట్లాడి నన్ను టెన్షన్ పెట్టకండి. తప్పు చేసి దొరికిపోతామేమో అన్న భయం ఉన్న వాళ్లే టెన్షన్ పడతారు చేయ. సర్లే, ఇప్పుడు ఈ డిస్కషన్స్ అన్ని దేనికి? టైం వచ్చినప్పుడు అన్ని నిజాలు అవే బయటపడతాయి. నువ్వు చిన్నప్పుడు ఒక కథ చదువుకునే ఉంటావు. ఒక జిత్తుల మారి నక్క పులిలా బతకాలని ఒంటి నిండా చారలు గీసుకుని పులుల గుంపులో కలిసిపోయింది. పులికి దక్కే గౌరవం, టైంకి ఫుడ్, సర్వసుఖాలు అనుభవించింది. ఒక బ్యాడ్ డే అనుకోకుండా ఒకరోజు వర్షం పడింది. నక్క గీసుకున్న చారలు చెరిగిపోయాయి. పులులకి నక్క అసలు రంగు బయటపడి వాటికి ఆహారమైపోయింది. ఇప్పుడు ఈ కథ నాకెందుకు చెప్తున్నారు? ఏం లేదు చేయ, అనుకోని వర్షం ఎప్పుడైనా కురవచ్చు, అసలు రంగు బయట పడొచ్చు అని చెప్తున్నా. జయ, ఇప్పటికీ మించిపోయిందేం లేదు. నీకేదైనా ప్రాబ్లం ఉన్నా, నాతో ఏదైనా చెప్పాలనుకున్నా చెప్పొచ్చు. నాకు చేతనైనా హెల్ప్ చేస్తాను. నాకే ప్రాబ్లం లేదు. నాకెవరి హెల్ప్ అవసరం లేదు.